మాయమాటలతో మహిళలకు వల విసరడం, ఆపై అనైతిక సంబంధాలు నెరపడం అతనికి అలవాటు. తప్పుడు పనులు చేయొద్దని పలుమార్లు హెచ్చరించి చూశారు. అయినా అతనిలో మార్పు రాకపోగా మరింత రెచ్చిపోయాడు. ఈసారి మహిళకు మాయమాటలు చెప్పి ఏకంగా ఊరి నుంచే ఎత్తుకెళ్ళిపోయాడు. మరి ఆ యువతి కుటుంబ సభ్యులు ఊరుకుంటారా? పోలీసుల కళ్ళ ఎదుటే పోలీస్ స్టేషన్ సాక్షిగానే వారు ఏం చేశారు? తమ ఇంటి పరువు తీసిన ఆ వ్యక్తిపై ఎలా పగ తీర్చుకున్నారు? శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం రాగినేపల్లిలో నాగ శిరీష, హరి దంపతులు ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఆనందంగా సాగిపోతున్న వారి కాపురంలోకి మూడో వ్యక్తి రాకతో కలతలు మొదలయ్యాయి. మార్కురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పతో నాగ శిరీషకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహితర సంబంధానికి దారితీయడంతో 2 ఏళ్లుగా వారి మధ్య అనైతిక బంధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం కాస్త భర్త హరికి తెలియడంతో ఇరువురిని హెచ్చరించాడు. అయినప్పటికీ వారి తీరు మారకపోగా మరింత రెచ్చిపోయారు. డిసెంబర్ 31న నాగ శిరీషను తీసుకుని ఈశ్వరప్ప ఊరు వదిలి వెళ్లిపోయాడు. భార్య కనిపించకుండా పోవడంతో హరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈశ్వరప్పపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు వారిద్దరి సెల్ఫోన్ సిగ్నళ్లను ట్రాకింగ్ చేసి నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి హరి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే వాళ్లను గుర్తుపట్టాలంటే తెలిసిన వారు ఉండాలని పోలీసులు తమతో పాటు నాగశిరీష భర్త హరిని కూడా వెంట తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు వాహనంలో హరితో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని నెల్లూరు వెళ్లిన పోలీసులు అక్కడ నాగశిరీష, ఈశ్వరప్పను పట్టుకుని తనకల్లుకు బయలుదేరారు. తమ కుటుంబం పరువు తీయడమే గాక తన భార్యను తీసుకుని వెళ్లిన ఈశ్వరప్పపై హరి తీవ్రమైన కోపం పెంచుకున్నాడు. ఈశ్వరప్పకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వారు నెల్లూరు వెళ్లడానికి వచ్చిన వాహనం డ్రైవర్ గంగులప్పతో పాటు తోడుగా వచ్చిన శంకర్ ఇద్దరూ కూడా హరికి బంధువులు కావడంతో తాము కూడా సహకరిస్తామని వారు మాటిచ్చారు. దీంతో ఈ విషయాన్ని హరి తన సోదరుడు చిన్నప్పకు తెలిపాడు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈశ్వరప్ప పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టేలోగా మట్టుబెట్టాలని చెప్పాడు. దీనికి హరి అన్న చిన్నప్ప కూడా సరేనన్నాడు. నెల్లూరు నుంచి బయలుదేరిన వాళ్లంతా తనకల్లు వచ్చేలోపు చిన్నప్ప పక్కా పథకం రచించాడు. ముందుగానే 2 వేట కొడవళ్లు తీసుకుని పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడ పక్కనే దాచి ఉంచాడు. హరి ఎప్పటికప్పుడు తాము ఎక్కడి వరకు వచ్చారో చిన్నప్పకు సమాచారం ఇస్తూ వచ్చాడు. ఈ నెల 5 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈశ్వరప్ప నాగశిరీషను తీసుకొచ్చిన వాహనం తనకల్లు వచ్చింది. అప్పటికే పోలీస్ స్టేషన్ గోడ చాటున వేట కొడవళ్లతో చిన్నప్ప సిద్ధంగా ఉన్నాడు. వాహనం ఆగిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ స్టేషన్లోకి వెళ్లి సెంట్రీని అలర్ట్ చేసి వచ్చేలోగా ఈశ్వరప్ప బండి దిగి పోలీస్ స్టేషన్లోకి వెళుతూ ఉండగా అన్నదమ్ములిద్దరూ వేట కొడవళ్లతో నరికి చంపేశారు. ఈశ్వరప్ప అనే అతను ఒక అమ్మాయిని తీసుకుని శ్రీ అనే ముద్దాయి 1వ తేదీన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన క్రిమినల్ మిస్సింగ్ కేసు కట్టి విచారణలో భాగంగా తనకల్లు పోలీసు వారు వారిని గూడూరుకి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో ఈ తీసుకెళ్లిన ఈశ్వరప్ప కూడా మీతో పాటు నేను వస్తానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అతను తీసుకొచ్చిన తర్వాత ఈ ఎర్రి హరి అతని అన్న చిన్నప్ప మరియు గంగులప్ప, శంకరప్ప వీళ్ళు నలుగురు కూడా ముందు వేసుకున్న పథకం ప్రకారము పోలీస్ స్టేషన్కి కొంత దూరం సమీపంలో ఉండి ఈ విచారణ నిమిత్తం తీసుకెళ్తున్న ఈ ఈశ్వరప్పని కింద పడేసి నరికి చంపడం జరిగింది. ఈ కేసు విచారణ ఉంది. తదుపరి విచారణ విషయాలు మీకంతా తెలియజేస్తాం. ఈశ్వరప్ప భార్య జయమ్మ కూడా నెల రోజుల క్రితమే అనుమానాస్పద రీతిలో చనిపోయింది.
ఆమె అనారోగ్యంతో మృతి చెందినట్లు ఈశ్వరప్ప అందరినీ నమ్మించాడు. ఇది కూడా హత్యేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరప్ప గతంలోనూ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే నెల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మరణించడంతో ఈశ్వరప్ప కుమార్తె అనాథగా మారిపోయింది. తమ కుమారుడు తప్పు చేస్తే పోలీసులు శిక్షించేవాళ్లని ఇలా హత్య చేస్తారా అంటూ ఈశ్వరప్ప తల్లిదండ్రులు వాపోయారు. నా కొడుకు ఎవరు ఏరియా పిలుచుకొని విన్నాడని 2-3 రోజులు అయిన తర్వాత మాకు తెల్లదు. మళ్ళీ ఎవరు అన్నారు ఏరియా వాళ్ళు, సరేలే అనుకొని గమ్మున ఉన్నాము. చేసిన తప్పే కదా, పోయినారు కానీ చూద్దామని ఉన్నాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారులే అనుకుంటే అది తెల్లదు. మళ్ళీ వాళ్ళే జమ అయినారు, పోయినారు, పిలుచుకొచ్చినారు. పోలీస్ స్టేషన్ లేట్ చేసి పోయేటప్పుడు 4 కలిసి హత్య చేసేసినారు. అమ్మాయిని తోడపింటే వాళ్ళు హత్య చేసినారు. తనకల్ల స్టేషన్ ముందర 4 అమ్మాయిని పిలిచిపోయినాడని హత్య చేసినారు. ఎక్కడ పిలిచిపోయినాడు? ఎక్కడ వెళ్ళిపోయి వస్తే అక్కడ ఉంటే పట్టుకొచ్చి ఆ స్టేషన్ ముందర నరికేసినారు సార్. అయితే ఈశ్వరప్ప యువతులకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవడమే గాక నెల్లూరు తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడన్న అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. ఈశ్వరప్పని చంపిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.